నమస్కారం. నేటి వార్తలతో మీ ముందుకు వస్తుంది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ వైకుంఠం ఆ ఏడుకొండల వాడి కరుణ కటాక్షాలు మనపై మెండుగా ఉండాలని కోరుకుంటూ భక్తి తన్మయత్వంతో పులకించిపోయిన బద్దిపల్లి పుణ్యక్షేత్రానికి ఆ స్వామివారి సేవలో తరించిన భక్తజన కోటికి నా హృదయపూర్వక నమస్కారాలు. భక్తి అనేది ఒక ప్రవాహం, అది మనసును శుద్ధి చేస్తుంది. సేవ అనేది ఒక భాగ్యం, అది జన్మను ధన్యం చేస్తుంది. కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల వేళ మన బద్దిపల్లి శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తరపున మనం సమర్పించిన పట్టు వస్త్రాలు, తలంబ్రాలు మరియు సారే ఆ సమర్పణ కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, అది మన గ్రామ భక్తికి నిలువుటద్దం. ఒక స్టాప్ ముందర జరుగురు అందరూ కలిసి ఉందా ఇప్పుడు అవుతా అయ్యో ఈ అద్భుత ఘట్టంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క భక్తుడికి, ముఖ్యంగా మంగళహారతులతో, కోలాటాలతో, గోవింద నామస్మరణతో మార్కెట్ రోడ్డును వైకుంఠంగా మార్చేసిన మహిళా భక్తురాళ్లకు గ్రామ సర్పంచ్, పంచాయతీ పాలక వర్గం, దేవాలయ కమిటీ పక్షాన శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ ఉత్సాహం, మీ భక్తి ఈ కార్యక్రమాన్ని ఒక మహోత్సవంలా మార్చింది. ఏ కార్యక్రమమైనా విజయవంతం కావాలంటే వెనుక ఉండి నడిపించే సారథులు ఉండాలి. ఈ పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం ఇంత క్రమశిక్షణతో, ఇంత వైభవంగా జరగడానికి అహర్నిశలు శ్రమించిన వార్డు మెంబర్లకు, దేవాలయ కమిటీ డైరెక్టర్లకు ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా ఆధ్యాత్మిక పరిమళాన్ని పంచుతూ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అర్చకులు సింహాచలం మారుతి గారు, సింహాచలం అచ్యుత్ గారు, మీ వేద మంత్రోచ్చరణల మా చెవుల్లో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తున్నాయి. మీకు మా సవినయ కృతజ్ఞతలు. అన్నదానం మహాదానం అంటారు. భక్తితో వచ్చిన భక్తులకు శక్తిని ప్రసాదించేలా సుమారు 200 మందికి పైగా భక్తులు ఎంతో రుచికరమైన టిఫిన్స్ ఏర్పాటు చేసిన మన కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, ఉదార స్వభావానికి శ్రీ ఉప్పు రాజశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీ సేవా గుణం అందరికీ ఆదర్శం. చివరిగా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తూ గ్రామ అభివృద్ధిని, ఆధ్యాత్మికత శోభను రెండింటిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్న మన సర్పంచ్ శ్రీ తాండ్రా శ్రీనివాస్ గారు, అలాగే దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీ పొరెడ్డి నరేందర్ రెడ్డి గారు, మీ నాయకత్వంలో బద్దిపల్లి దేవాలయం మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నా. భక్తి ఉంటే భగవంతుడు మన వెంటే ఉంటాడు. ఈ బ్రహ్మోత్సవాల అనుభూతి మనందరి ఇళ్లలో సుఖ సంతోషాలను నింపాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ గోవింద గోవింద. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.